హాయ్ అండి, నమస్తే. సో ఫ్రంట్ పార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కటింగ్లో ఎలా కవర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రేయర్గా ఇచ్చిన మిస్టేక్ చెప్పింది ఏంటంటే, కస్టమర్ వీళ్ళకంట షేప్ బెల్ట్ మెయిన్ చెస్ట్ మీదకి వచ్చేస్తుందంట. సో ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనం అది ఎప్పుడైనా ఆ రకంగా ఎందుకు వస్తుందంటే, మనం ఫ్రంట్కి తీసిన క్లాత్ మనకి సరిపోకపోతే, అంటే ఆ చెస్ట్ పార్ట్లో సరిపోకపోతే కనుక అది పైకి ఎక్కేసి షేప్ బెల్ట్ మీదకి వస్తుంది. ఆ ఎఫెక్ట్ అనేది షేప్ బెల్ట్ మీద చూపిస్తుంది. సో మనం ముందర దీన్ని క్రాస్ కింద ఎలా వేసుకోవాలో చూద్దాం బ్లౌజ్. సో ఇది మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. సో క్రాస్ వెడల్లో చాలా రకాలు ఉంటాయండి. సో ఇలా వస్తే కంప్లీట్ క్రాస్ అనమాట. అంతేగాని కొంతమంది ఇలా పెట్టేసి ప్లేస్ సరిపోతుంది కదా అని చెప్పి కట్ చేస్తారు, అది కంప్లీట్గా క్రాస్ అవ్వదనమాట. సో అలాంటి వాళ్ళకి ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఎప్పుడు ఆ మిస్టేక్ చేయకండి. సో నేనైతే ఇప్పుడు దీన్ని కరెక్ట్గా, మనకి ఆ క్రాస్ అనేది కరెక్ట్గా మనకి ఇటుపక్క వేసుకుంటే తెలియదండి. బిగినర్స్ ఎవరికైనా కూడా క్రాస్ అనేది కొంతమందికి ఇలా స్ట్రైట్గా జస్ట్ ఇలా వేసామా లేదా, ఇలా వేసి జస్ట్ ఇలా వేసి తీసేస్తారు. ఇది యాక్చువల్గా క్రాస్ కాదండి. అలా చేసినా కూడా మనకి ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకుండా మనకి క్రాస్ అనేది కరెక్ట్గా తెలియాలి అంటే ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా. సో ఇది ఖచ్చితంగా మనకి క్రాస్గానే ఉంటుంది. చూసారా ఇక్కడ క్లాత్ అనేది ఏ రకంగా సాగుతుందో, అదే మనం ఇలా అడ్డంగా తీసుకుంటే ఇది సాగదనమాట. సో ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం ఎలాస్టిక్ అనేది వస్తుందన్నమాట. సో ఇటుపక్క ఈ రకంగా మనం వేసుకుంటే మనకి పట్టినట్టుగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే, జస్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లౌజ్ని ఎలా అయితే క్రాస్గా పెట్టామో అలాగా చూపించిన విధంగా వేసేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. సో ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర తీసుకునేవి ఎక్కడ ఉంటాయో అవి కూడా నేను చెప్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ అనేది చేసేయండి. ఇలాగా చూసారా, ఈ రకంగా యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్యాక్ పార్ట్ని మార్క్ కింద మొత్తం దీనికి ఒక అవుట్లైన్ అనేదాన్ని గీసేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు మనం నెక్ అనేదాన్ని ఇటుపక్క కట్ చేస్తాం. ఒక్క నెక్ తప్ప మిగిలినవన్నీ కూడా డ్రా చేసుకోవాలి. నెక్ ఎందుకు వద్దంటానంటే, మనం ఆల్రెడీ ఇక్కడ డ్రా చేయాలి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అన్ని రకాల షేపులు ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అయ్యి మనం పెద్దది గీసేసామంటే తేడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడునే మనకి బ్యాక్ పార్ట్ తోటి కంప్లీట్ అయిపోయింది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో మనకు ఒక మార్కింగ్ అనేది దీని మీదకి వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. సో యాక్చువల్గా మనం ఆది బ్లౌజ్ని మళ్ళీ తీసుకుని ఈసారి మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టీ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలంటే, తాళ పట్టీ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. సో దీని నుంచి మనం ఏ రకంగా మనం తీసుకోవాలో చూద్దాం. ఎగ్జాక్ట్గా మళ్ళీ షోల్డర్ నుంచి మనం టేప్ అనేది పెట్టుకుంటాం. ఈ రకంగా పట్టుకుని లాక్కుండా జాగ్రత్తగా లూజుగా దీంతో పాటు మనం టేప్ని తీసుకున్నాం. చూసారా, వీళ్ళకి ఈ టేప్ పాయింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 11, ఈ డెప్త్ వచ్చేటప్పటికి 13 అనమాట. అంటే మొత్తం దీని యొక్క పొడవు ఎంత, 13. సో 13 వీళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి నేను 14 అనేదాన్ని ఇస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకి షేప్ ఎక్కేస్తే నేను కంప్లైంట్ వచ్చింది కదా. సో ఆ కంప్లైంట్ మనం పోగొట్టాలంటే మనం 1 ఇంచు కొంచెం దానికి క్లాత్ అనేది ఎలా చేయాలి. సో ఇదే షోల్డర్ దగ్గర నుంచి జస్ట్ ఇదే క్రాస్లు ఇలా 14 దగ్గర ఒక మార్క్ అనేదాన్ని చేసుకోవాలి. సో ఇది మనకి డౌన్ మార్కింగ్ లైన్ అనమాట. ఓకే, సో అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఏంటంటే డాట్స్ అవి ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇలా లైన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి సెంటర్ డాట్ కావాల్సిన క్లాత్ని మనం తీసుకున్నాక ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, దీన్ని మనం నెక్ లైన్ తీసుకోవాలి. సో నెక్ లైన్ ఇది చూసారు, ఈ ఆర్చ్ జాకెట్కి అసలు రౌండ్ సరిగ్గా లేదు. సో మనం ఏం చేయాలి, అలాంటప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా పెట్టుకుని అసలు ఇది ఎంతవరకు ఎండ్ అవుతుందో చూసుకుని ఎంత హైట్లో ఉంది. ఆల్రెడీ మనం ఒక గీత గీసుకున్నాం, దీని నుంచి దీనికి కనెక్ట్ చేసేయాలి.
సో ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు దాకా పెట్టుకుని ఇలా ఒక చిన్న రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇదే ఆది బ్లౌజ్ తీసుకుని మనం ఇది పొడవు ఎంత ఉందో చూద్దాం. సో ఆల్రెడీ మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చేసాం కదా, దాన్ని మర్చిపోకూడదు. సో అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికంటే ఈ డాట్ కోసం మనం ఒక 1/2 ఇంచు అలాగే 1 ఇంచు మనం ఆల్రెడీ యాడ్ చేసిన 1 ఇంచు అక్కడికి పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి చేసుకోవాలన్నమాట. సో దానికి కూడా ఒక టిప్ ఉంది. సో ఇది షేప్లోనే కంప్లైంట్ ఉంది కాబట్టి నేను ఆది బ్లౌజ్ ఇంకా తీసుకోవట్లేదు. సో ఇక్కడి నుంచి ఎవరికైనా చూడే 40 బ్లౌజ్ కాబట్టి ఇది మనం 3 ఇంచెస్ అనేది ఈ క్రాస్ నుంచి తీసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా చెస్ట్కి మనం 3 అంగుళాలు పూర్తిగా పెట్టేసుకోవాలి. ఈ డాట్ నుంచి ఈ డాట్కి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం ఈ క్రాస్లో తీసుకోవాలి ఇలాగా, అంటే ఇక్కడి నుంచి కొలవకూడదు, తేడా వస్తుంది. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేసిన దానికి ఒక 3 ఇంచీలు, అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక ఈ మధ్యలో 1.5 దగ్గర ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి. సో ఇక్కడ నేను డబల్ లైన్ గీసాను కాబట్టి అది సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనం పొడవు 2.5 అయితే తేడా వస్తుంది కాబట్టి మనం పూర్తిగా 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది పెంచడం వల్ల ఏమవుతుందంటే షేప్ అనేది నిలబడి వస్తుంది అనమాట. సో అది తగ్గే కొద్దీ మనం షేపు షోల్డర్ కిందకి జారిపోవడము, లేదంటే నెక్ పైకి వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ సెంటర్ డాట్ అనేది ఒకటి మనం క్లియర్గా వేసుకోవాలి. సో ఇక్కడికి ఒక డాట్ అనేది క్లియర్ అయిపోయింది. అలాగే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి కట్ చేసేసుకున్నాం, మార్చేసుకున్నాం. ఇంక ఇటువైపు ఇటు సైడ్ చూద్దాం. సో ఇక్కడి నుంచి మనకి ఆల్రెడీ మనం ఇందులో 2 ఇంచెస్ అనేది మార్జిన్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, సేమ్ 2 ఇంచెస్ నేను ఇక్కడికి ఇంకో గీతకి ఇస్తున్నాను. ఖర్చు అనమాట ఇది, ఇదంతా కూడా ఖర్చు. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక పాదం వెడల్పుతోటి ఇలా క్రాస్గా ఒక లైన్. ఈ పాయింట్ దగ్గర నుంచి అండి, ఇక్కడి నుంచి తీసుకోకూడదు. ఏదైతే మనకి ఎండింగ్ పాయింట్ ఒకటి వచ్చిందో ఆ పాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇది ఇంకలా కలుసుకో. ఇది కింద షేప్ పార్ట్. దీనికి కొంచెం ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే, అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కింద తీసుకోవాలి. ఇక్కడ మనం గీత తీసుకున్నాం కదా, ఈ గీత దగ్గర ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది కింద తీసుకోవాలి. అలా తీసుకుని దీన్ని ఈ రకంగా పెట్టుకోవాలి. సో ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా అవుతుంది, ఇక్కడి నుంచి ఇలా అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఈ డాట్ పొడవు అనేది పెరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చెస్ట్ నిలబడి ఉంటుంది అనమాట. బ్లౌజ్ పాయింట్ దగ్గర, మెయిన్ పాయింట్ దగ్గర మనకి చెస్ట్ నిలబడి ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముందరికి షోల్డర్ ముందరికి జారడం, షోల్డర్ కూడా జారడం అనేది ఈ డాట్ ద్వారా మనకి చాలా వరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ హెవీ చెస్ట్ వాళ్ళకి ఇంకొక టిప్ ఏంటంటే, ఇది వాళ్ళకి ఎక్కువ అంటే కొంచెం ఒక 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఖర్చులో కూడా ఒక 1/4 ఇంచ్ అనేదాన్ని ఈ రకంగా పెంచుకుని కట్ చేయాలి. సో ఈ బ్లౌజ్కి మరీ అంత అవసరం లేదు, నేను దాన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో దీనికి కరెక్ట్గా స్ట్రైట్గా ఏదైతే ఉందో దీనికి ఇలా ఒక లైన్ గీసుకుందాం. దీనికి ఈ లైన్కి ఒక 1/4 ఇంచు పైన ఇక్కడ ఇంకో డాట్ వస్తుంది అనమాట. సో ఈ డాట్ అనేది మనం స్టిచ్చింగ్లో చూసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం ఇక్కడికి నుంచి ఒక 1/2 అంగుళం అనేదాన్ని కిందకి తీసుకోవాల. కేవలం పెస్స ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే ఈ పని చెయ్యాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇలాగా దీన్ని చేసామనుకోండి, ఇక్కడ ప్లస్ గుర్తు వస్తుంది. ఒకవేళ రాని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక ప్లస్ అనేదాన్ని ఒక షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఇచ్చుకొని మళ్ళీ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి జస్ట్ ఆ ప్లస్ పాయింట్ దగ్గర ఒక 1/4 ఇంచ్ దించి మళ్ళీ ఇక్కడ ఎక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర ఇటుపక్క కూడా ఎక్కడ మనం దించకూడదు. కేవలం ఇక్కడ ఎక్కడైతే మనం మిడిల్ పాయింట్ వస్తుందో, అంటే ఒక ఎల్ షేప్ అనేది మనకి బ్యాక్ పాయింట్ ఎలా వస్తుందో అలా ఇక్కడ కూడా గీస్తూ ఒక ఎల్ షేప్ వస్తుంది. ఇక్కడ మాత్రమే మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. అంతేగాని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసామంటే మొత్తానికి చంక్ అనేది చాలా లోపలికి వచ్చేస్తుంది, దాంతో హ్యాండ్ పైకి ఎక్కేస్తుంది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఈ కటింగ్లో అనేది నివారించుకుంటే మనకి పర్ఫెక్ట్
క్రాస్ కటింగ్ జాకెట్ అనేది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది అనమాట. సో ఈ రకంగా మార్కింగ్ చేసుకుని మనం నీట్గా హాయిగా హ్యాపీగా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను కట్ చేసేస్తున్నాను. సో ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చే మిస్టేక్స్ని కవర్ చేసుకోవచ్చు, కటింగ్లో వచ్చే మిస్టేక్స్ అనమాట ఇవి. సో ఇంక స్టిచ్చింగ్లో వచ్చేవి ఏంటో స్టిచ్చింగ్ వీడియోలో విడిగా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.